మన సంప్రదాయ గ్రంథాలలో బలహీనతలు ఉన్నవాళ్ల కోసం కూడా ఒక మార్గం చెప్పారు. ఒకడికి పేకాట ఉంది, వదలలేకపోతున్నాడు. మొక్కేసినప్పుడల్లా నమశివాయ, మొక్కు వచ్చినప్పుడల్లా నమశివాయ, డబ్బులు వచ్చినా నమశివాయ, పోయినా నమశివాయ. పైకంటే పిచ్చాడికి జమ కడతారు లోపల. వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకుని, పేకాడడానికే పర్వాలేదు, వచ్చాక మళ్ళీ దండం పెట్టుకుని. ఇలా చేస్తే కొంతకాలానికి అతను మానేస్తాడు దాన్ని. ఏ వ్యసనం మన మనస్సుని పట్టుకుని పీడించి వదిలిపెట్టలేకపోతున్నా సరే, అందులో మునిగిపోయిన సందర్భంలో కూడా మనస్సును ఎలాగో అలా నిగ్రహించుకుని భగవన్నామస్మరణ చేయగలిగితే, అమ్మా నేను వదిలిపెట్టలేకపోతున్నానమ్మా అని అమ్మవారి ముందు ఏడవగలిగితే, అమ్మవారు మనను వదిలిపెట్టదండి. కాబట్టి ఆ వ్యసనం వదిలేస్తుంది. అందుకే స్త్రీ వ్యామోహానికి ఎవరైనా లోనైతే లలితాదేవిని చూడండి. ఏం పర్వాలేదు, దేవతావలంబన రతిభావమై పరుగు భావ వికారములు ఈ విశేషములు అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో గుణనిధి కథ. ఏదో చాపల్యం వ్యామోహం పీడిస్తుంది. ఎవరు నీకంటే అందమైన వాళ్ళు ఎవరు, నాకేమిటి పిచ్చి, ఎవరినో పట్టుకుని నేను ఏడవడం, ఆవిడ దయాదాక్షిణ్యాల మీద నా బతుకంతా ఉండడం, ఇంత బతికి ఏమిటది, అవసరం ఏమిటి? భార్య అయితే సమస్య లేదని, వేరే సంబంధాలు ఉన్నప్పుడే వస్తుంది ఇది. భార్య కోసం ఎంత తాపత్రయపడితే సంసారాలన్నీ బాగుండేవి. అంచేత స్త్రీ వ్యామోహం మన మనస్సుని పీడిస్తోంది అనుకున్నవాడు లలితాదేవిని చూడటం. పరపురుష వ్యామోహం మన మనస్సుని పీడిస్తోంది, లేదు విద్యార్థి దశలో ఉన్నా మనం చదువుకుంటున్నాము, ఎవడో అబ్బాయి మన ఆకర్షిస్తున్నాడు, లేదు ఏవో ఆలోచనలు వస్తున్నాయి. శ్రీరాముణ్ణి మించిన పురుషుడు లేడమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.